విచారణకు వేలాయే. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగు, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సన్నద్ధమైంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ పేర్కొంది. ఇదే కేసులో సహా నిందితులైనటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. వారిని 7వ తేదీన విచారణకు రావాలంటూ సదరు నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగినట్టు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 19వ తేదీన కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(a), రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120(b) ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలేం జరిగిందన్న అంశాల గురించి ఆరా తీశారు.